హాయ్ అండి. ఇక్కడైతే పూజ చేస్తున్నాను. ఇంకా పువ్వులు అక్కడ స్వామివారికి పెట్టమని అయ్యగారికి ఇస్తేనే, అలా కాదమ్మా ఇంకా ఇలా వేసేసేయండి, అక్కడ పెట్టేసేయండి, మీరే అలాగా అట్లా పెట్టేయచ్చు అనేసి అయ్యగారు చెప్తున్నారనమాట. నేను అసలు ఏం చేయాలి, ఆ పువ్వులు స్వామివారికి పెట్టాలని ఆయనకి ఇస్తేనే ఆయన ఇలా చేయండి అని నాకు చూపించారు. నేనైతే పూలు అలా చేశాను. ఇంకా కొబ్బరికాయ, అరటిపళ్ళు అవి ఇచ్చాను. కొంచెం మంత్రాలు చదివేసి పెడతారేమో అనుకున్నా, కానీ ఒక ప్లేట్లో పెట్టేయమని చెప్పారు. ఒక పాలాభిషేకం మాత్రం ఒక్కటే చేశారండి. నేను కెమెరా ఇక్కడ పెట్టేసి ఇంకా నా పనులు నేను చూసుకుంటూ ఉన్నాను. ఆన్లో ఉందా లేదనేది చూస్తున్నాను. అయ్యగారు కూడా చూస్తున్నారు పాపం. ఏమీ అనలేదు. కొన్ని టెంపుల్స్ దగ్గర అయితే ఏమీ అనరు, కొన్ని దగ్గర అయితే వీడియో తీయొద్దు అని చెప్తారు. అదే ముందు చెప్పాను కదండి, ఫ్లవర్స్ అక్కడ పెట్టండి. ఈరోజు ఇదే గుడికి వెళ్ళాను కదండి, అదే వీడియో. పువ్వులు అయితే ఇక్కడ పాదాల దగ్గర పెడుతున్నాను. మిగతా పూలుని స్వామివారికి పెట్టమని ఆయనకి ఇస్తుంటేనే అయ్యగారు కాదమ్మా మీరే పెట్టండి, ఇలా పెట్టాలి అనేసి ఆయన చూపించారు. ఇక్కడైతే పాలు తీసుకొని పాలాభిషేకం చేసామండి. ఇక్కడ చిన్న విగ్రహం కనిపిస్తుంది కదండి, ఇక్కడైతే పాలాభిషేకం చేయడానికి అలాగ పెట్టారు. నాకు ఆ అరటిపళ్ళు ఏమైనా ఆయన తీసుకొని పూజ చేస్తారేమో అనుకున్నా, లేదు ఒక ప్లేట్లో పెట్టేయండి అని చెప్తున్నారు. అదే అడుగుతున్నానండి అక్కడ. అలాగే పువ్వులు కూడా ఎన్ని తీసుకొని పూజ చేస్తారేమో అంటే, అలా కాదు మీరే పెట్టేయండి అనేసి ఆయన అన్నారు. సరేలనేసి అక్కడ ఇంకా ఉంటారు కదండి ఉయ్యాలు, సాయిబాబా, దక్షిణామూర్తి, వినాయకుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకైతే ఇంకా మిగతా పూలు పెడదామనేసి వెళ్ళేసాను.